హాయ్ బాగారు, హాయ్ చెల్లి. పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ ఇద్దరికి. 5 years అయిపోయింది. అయితే ఈ పెళ్లి రోజు శుభాకాంక్షలు కేవలం నా దగ్గర నుంచే కాకుండా లక్ష్మక్క అండ్ ఫ్యామిలీ, హరక్క అండ్ ఫ్యామిలీ, భారతి అండ్ ఫ్యామిలీ, భవానీ అండ్ ఫ్యామిలీ, పాపాయ్ అండ్ ఫ్యామిలీ, రవి, కృష్ణ, రాహుల్, ఆలేఖ్య, సిద్ధు, స్నిగ్ధ, శ్రేయ, సందీప్, మా అందరి తరఫున మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. అండ్ మీకోసం స్మాల్ చిన్న షో విత్ ద గిఫ్ట్ దట్ యూ హ్యావ్ సెంట్ టు మీ. ఓకే, లెట్ మీ ట్రై సంథింగ్. అండ్ హౌ మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. హలో, హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్? తెలుగులో మాట్లాడు. నా ఇష్టం రా, నేను ఎలా కావాలంటే అలా మాట్లాడుకుంటాను, నీకెందుకు రా. సరే, వాళ్ళ విషయం ఏంటో తెలుసా? తెలుసే, ఏంటి? దీప్తి రఘురాం వాళ్ళ పెళ్లి రోజు, అందుకే నువ్వు ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నావు నాకు తెలియకుండానా? అవునా, మరి నువ్వేం చేస్తావు వాళ్ళ గురించి? నేనేం చేయగలను? నేనేం చేయలేను. కావాలంటే ఆట ఆడతాను. పాట పాడతావా? నీకు పాట పాడటం కూడా వచ్చా? వచ్చు. ఏం పాట పాడతావు? ఏదైనా ఆడగలను, ఏదైనా ఆడగలను. నాకు ఆట ఆడడం వచ్చు. అవునా, సరే ఏ పాట పాడతావు? ఏదో ఒక పాట పాడు. నువ్వు అడగవు, నువ్వే అడగాలి. నువ్వు అడిగితే నేను పాడతాను. నేను అడిగితే నువ్వు పాడతావు. ఏ పాట? సరే, వాళ్ళ పెళ్ళై 5 years అయింది కదా. ఫస్ట్ మా చెల్లి బావగారిని చూసినప్పుడు కానీ, బావగారు మా చెల్లిని చూసినప్పుడు కానీ ఏమనుకుని ఉంటారు చెప్పు? 5 years అయిందా? 5 years క్రితం ఫీలింగ్ నేను అప్పుడు అలా. అవునరా, ఫీలింగేగా చెప్పమంటే. అక్కడ ఫీలింగ్ ఎలా ఉండేదంటే, ఒకళ్ళనొకళ్ళు చేసుకుని నిన్న చూడగానే హెచ్చకుండా గట్టిగానే కొట్టుకున్నదే అదేటే అని అనుకుని ఉంటారు. అప్పటికి ఆ పాట రాలేదుగా ఇంకా. అదే అన్నది ఫీలింగ్, ఆట కాదు. ఓహో, అలా ఫీల్ అయ్యి ఉంటారంటావా? సరే, ఇంకేమనుకుని ఉంటారు? నీకు ఇంకేమైనా పాటలు వచ్చా? లేదా వాళ్ళు అనుకున్నా చెప్తావా? నేను హాట్లే ఆడతాను. పాటలు పాడతావా? ఏ పాట పాడతావు? ఏ హాట్ కావాలంటే ఆట ఆడతాను. మళ్ళీ మొదలుకు వచ్చావు. ఏదో ఒక పాట పాడచ్చు కదా. ఏం పాట పాడతావు? ఓ అంతే, నా స్వరం చెప్పు, నేను ఆట ఆడతాను. నా స్వరం చెప్పు, నేను ఆట ఆడతాను. ఓకేనా? నేను స్వరం చెప్తే నువ్వు పాట పాడతావా? ఇదే నేను కమల్ హాసన్, లేకపోతే నువ్వు కమల్ హాసన్, నేను శ్రీదేవి అనుకున్నావా? అని అదే హాట, ఆకలి రాజ్యంలో అదే హాట ట్రై చేద్దాం అని ఇద్దరం. నువ్వు ఆకలి దగ్గర సినిమా చూసావా? చూశాను, నాకు ఆ హాట తెలుసు. అంటే తంద తనన్న తందాన. కన్నేళ్ళని కన్నులన్నోని ఎన్నెన్ని ఆగలు అవుతున్నాయే తిన్నారే. తంద. ఆల్రెడీ హాడేశారు ఎలా అది? సారీ, సరే ఎదవని తిట్టుకో. తన కాయ నేనై నాలో కాయితని తానే నాన్న రాగం గీతం కదా నేనే నాకింకా రావటం లేదు. వచ్చాను. ఇంకేం పాడగలవు చెప్పు అని. ఒక్క పాట సరిగ్గా పాడట్లేదు, పాటలు వచ్చాను. సరే, ఈ షో ఇక్కడితో ముగించేద్దామా? నీకు ఏదో పని ఉన్నట్టుంది. నాకు ఎక్కడో పని, కావాలంటే ఉంటాను, ఎలా ఉంటే ఇలా అవుతాను. అర్థమైందా? నాకు పని లేని రోజు లేదు. కంగారు పడుకో, నేను పంపిస్తాను. అండ్ హ్యావ్ జస్ట్ ట్రయల్, ఫస్ట్ టైం ఆన్ వీడియో రికార్డింగ్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ఇట్, ఎంజాయ్. Bye. Bye, Tata, see you.